చెప్పిందండి. ఎంత మర్యాద అండి ఏమండి. ఆ పాడుముడు రంగనాయకి నేను ఎప్పుడు ఇంటి విలువలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికేం తెలియను అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. అట్టయినప్పుడు మన పిల్లల్ని పెంచుకోవచ్చు కదా. మన పిల్లలేంటి, నువ్వు వచ్చి క్షణం కాలేదు అప్పుడే మన పిల్లలు అంటున్నారేంటండి. మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్ల. ఆహా, మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా? శెట్టి గారు ఇయ్యకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. కాదండి, మీరు వచ్చి చాలాసేపు అయిందిగా, అందుకని కూర్చుంటారా? అదే మర్యాద అంటే ఇక్కడే పుట్టింది వ్యవహారం. ఏమంటే మెమ్మ తెలుస్తుంది. అమ్మ అక్కడేం చేస్తుంది? అమ్మా ఓహో, శెట్టి గారు చాలా తెలివైన వారే ఏమో అనుకున్నాను. కోస్తా వ్యాపారం చేసిన మన దగ్గర వ్యవహారాలు. నేను ఒక చెల్లియ చంద్రగా శివాలున చెంగులాగి గోరాడెడు నంతలో పామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుతు బావులు మన్నది మనసమందో పలుకుమన్నది భామ విలాపకావ్యమై. శెట్టి గారు ఎంత చక్కగా పాడారో తెలుసా? ఊరగట్ట కదిలిచ్చి అంటే కోడి చెలిగినట్టు చెలిగా. కదిలిచ్చి కోడి చెలిగినట్టు చెలిగారా? ఇదేం భాష అండి? నేర్చుకునేటప్పుడే గుల్లగుల్లగా నేర్చుకున్నా. అలా అనకూడదు, చిన్నగా ఆలపించాను అనాలి. చిన్నగా ఆలపించానండి అనాలి. ఏదైతే పని అంతా అదేగా. ఓహో, వీడి అభినయం కాలా? వేల అంగములు నాకు అగపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. క్రొత్త సానికడకు వచ్చినప్పుడు కోడిగాండ్రని పుట్టుకున్న ఇది ఒకటి కావలేదు. రాగము తీయబోనుట, రాగము తీయబోనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగుననైనా సానికనులన్ పడవేయుట, డబులూరకి వాగుట, చప్పుడవు కరని పైకము తట్టుట, భోగి పోలిక జాగివలి నటించుట, విధావలి చేష్టలు క్రొత్త చోటుల ఎంత చక్కగా పాడారండి. కోడి జరిగినట్టు ఊరగట్ట కదిలిచ్చే వ్యవహారం. ఈ చెలగడం ఏంటండి? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది అడిగానండి. ఇది ఇంతవరకే. మయ్యది ఇంకా బరువు ఎక్కువ. ఏమిటది? కాస్త్రం. మయ్య అడవులుగా పాడేవాడు. మయ్య ఎలా పాడేవారు? మయ్య బాగా ఎండలకి ఎక్కువ పాడుతుండేవాడు. మయ్య ఎలా ఎలా ఇంకొద్దు, పిల్లలు ఎవరైనా జడుచుకుంటారండి ఈ సంగీతం. ఒకసారి అంటే చెమటలకు అమ్మాలి మయ్య. ఇలాగే ఉంటుందిలే. ఏమండి, మీరు కలిమిలో లోట్లేని వారు కదా, కోటికి పడి మరి గాజురాలు ఉంగరాలు ధరించినారు ఏమిటండి? గాజురాళ్ళ ఎవడా అన్న ఎదవ సాటుకు పిలవని కలబడతా రాస్కల్ ఫోల్ నడింకిరగ తీస్తా ఎదవా. ఏమండి ఏమండి ఏడో బాకండి మెమ్మ పోయి ఎవరు పోయే టైం పోతుంటారు. ఏమండి తిన్నగా
కనపడక నేనే అన్నాను. ఎంత మాట అనేసారో చూసారా? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా, గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత బాగున్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు. మరి రాళ్ళ పేరేంటో చెప్పరు? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. చీచి, ఈ కంపేంటండి? కంపు అంటే స్మెల్, వచ్చేటప్పుడు అత్తర్ల ముంచే. వంపు అంటే క్రాస్ గా పగిలింది. మరి సొంపు అంటే? పచ్చ. పచ్చ, ఎమరాళ్ళ పచ్చ. పచ్చ మా బాబా ఎర్రపల్లి సుబ్బారావు గారు చేపించారు. పచ్చ పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీరు పచ్చి కాయాలనే పంచుకుంటానురా. వెంట కట్టేసిన వెంటరోడా నీరు కొంటే తంటాలనే ఆరాటమై వేచి ఉన్నాను నీ ముందర. పట్టింది మనకి, అదృష్టం పట్టింది. పట్టడంలో కూడా అట్టేట పట్ల అడుగున్నర మందం పట్టింది ఎవరు. ఓయ్ శెట్టి గారు, ఓయ్ మరి పచ్చంటే 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 నాకు ఎంత ఇష్టమో తెలుసా? నాకు చాలా ఇష్టం అండి. పచ్చ అంటే నాకు ఇష్టమే. మీకు కూడా ఇష్టమేనా? చూసారా, మన మనసులు కలిసినట్లే మన అభిప్రాయాలు కూడా కలిసిపోయాయిగా. మనసున ఉన్నది భలే ఉంది వారం. చెప్పాలనున్నది మాటలు రావే. అతడిని చూస్తే ఎదురుగా వస్తే చెప్పలాగిపోయే తలపులు తెలిపేదిలా. ఒకసారి కలిసే ఎదురుడవేమిటో శెట్టి గారు, మరి ఒక్కసారి ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు? ఏంటండి అలా తెల్లబోయా? మళ్ళీ ఇస్తారుగా? ఏ అంత నమ్మకం లేదా? అది కాదండి, సొమ్మండి. ఏమండి, రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తావు. ఓ అలా చెప్పారు, ఎంతో బాగుంది. ఒకసారి నా వేలికి పెట్టండి శెట్టి గారు. ఏమండి, రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాం. అది మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మళ్ళా మీరు వెళ్ళేటప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాము. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసు ఎక్కడికి పోతే ఇవ్వండి శెట్టి గారు. లా 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 లా. అది కాదని పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంది అనవసరంగా? ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంది? అబ్బా నొప్పిగా అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. నొప్పిగా ఉందండి. అందాల బొమ్మను నేను చెల్లి కాగా